అందరికీ నమస్కారం. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ధర్మం. సో నేను ఈ రోజున మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే, నేను సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? నాకు అన్నం పెట్టింది ఫస్ట్ నా నిర్మాతలు, నా హీరోలు. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. అలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నాం. అలాంటి వాళ్ళు కూడా మనల్ని వదిలేస్తే అంటే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు. ఇది దారుణం. నాకు అర్థం కూడా కాదు. మనోడు అనుకున్నారు పగోడు వీడు. ఎంతో కోవిడ్లో కూడా ప్రతి నెల వాళ్ళకి 1000 రూపాయలు నేను సాయం చేసేవాడిని. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. పవన్ కళ్యాణ్కి హ్యాండ్ ఇచ్చి సరాసరి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ అన్నయ్య పంచన చేరిపోయాడు. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారు? నేను వ్యక్తిగతంగా ఎవరి మీద వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు కూడా ఏ వేదిక మీద కూడా గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. అంతేనా ఫ్రెండ్షిప్? అరే నిండు మనసున్న మనిషిని మీకు ఆలీ కష్టాలప్పుడు అండగా ఉన్నాం. ఐసి వీడికి నా మీద అన్నం రాలేదు కదా. వైసీపీ జెండా రంగులతో ఒక సగం కోటు కూడా కుట్టించుకొని మరి జగన్ అన్నయ్య అని కలిసేవాడు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? 10 మందికి నేను సహాయపడగలను అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను తప్ప. పారాపా చిరంజీవి గారు వేసిన పాటలో మీరు వచ్చారండి. నీ మాటల్లో ఎటకారం లైట్ గా అర్థమవుతోంది నాకు. నా పాట నేనే వేసుకున్నాను, ఆ పాటలో నేనే నడిచాను. దెబ్బకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది వైసీపీకి. నేను ఏ పార్టీ మనిషిని కాదు, ఏ పార్టీ సపోర్టర్ని కాదు. ఇక నా సినిమాలు, నా షూటింగ్లు నేను చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో రాజకీయాలకి స్వస్తి. వాడు పాము కాటికే పోయినట్టు. గుడ్ బై. థ్యాంక్ యూ. వెరీ గుడ్ డెసిషన్, బట్ సారీ.